హలో ఫ్రెండ్స్, మనం బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టి వేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ చేస్తే కనుక మనకు చాలా ఫాస్ట్గా పని అనేది జరిగిపోతుంది. అది ఏంటి అనేది చూపిస్తానండి. ఇక్కడ నేను ఫెవిగ్లూతో చూపిస్తాను చూడండి. ఫెవిగ్లూ ఉంది కదా, అది అయితే మనం తీసుకోవాలి. అది తీసుకొని మనం బ్లౌజ్ కటింగ్ చేసి ఉంటాం కదా, లైనింగ్ అనేది, ఆ లైనింగ్ కటింగ్ చేసిన దాని మీద మనం కోరా సైడ్స్లో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం డాట్స్ని వేసేసుకోవాలన్నమాట. ఈ ఫెవిగ్లూతో వేసేసుకున్న తర్వాత మనము నీట్గా నెక్ కాడ ఇక కార్నర్స్ దగ్గర మొత్తం అనేది వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా, ఓకేనా? ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము క్లాత్ని ఏ విధంగా పెట్టాలి అనేది కూడా చూడండి. ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ఇది ఎందుకు అంతగా చూపిస్తుంది అనుకుంటారేమో, ఇది కూడా మనకు ఇంపార్టెంటే అండి. బ్లౌజ్లో స్టిచ్చింగ్స్లో మనం ఏం చేసినా కూడా ఒక పని సక్సెస్ అదే కరెక్ట్గా ఉండాలన్నమాట. పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కనుక మనం చేసే పాయింట్స్ని కొన్ని మారుస్తూ ఉండాలన్నమాట. ముందు అయితే లూజ్ స్టిచెస్ చేసి తర్వాత కటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. బట్ ఇలా చేసుకోవడం వల్ల చాలా మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా మనము నీట్గా మనం కటింగ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, మెయిన్ క్లాత్, దానిని ఈ విధంగా పెట్టుకొని దాని మీద ట్యాప్ అనేది చేయాలి. ఒకసారి ట్యాప్ చేస్తే కనుక అది ఫెవిగ్లూ అనేది అటాచ్ అయిపోతుంది అనమాట. నేను సగానికే పెట్టానండి ఫస్ట్, ఎందుకంటే నేను మిషన్ మీద పెట్టి చేస్తున్నాను అనమాట. జస్ట్ చేయకూడదు అనుకున్నాను, పైపింగ్ వేయమన్నారు ఫస్ట్. అయితే క్లాత్ అయితే సరిపోలేదన్నమాట, పైపింగ్ వేయడానికి క్లాత్ లేదు దీనికి ఆపోజిట్లో. అది నార్మల్గా వేసుకోవడానికే లేక మనకు హెమ్మింగ్ పట్టి వేసేయలే అనేసి చెప్పిందనమాట కస్టమరు. దానివల్ల నేను మళ్ళీ హెమ్మింగ్ పట్టి వేయాలి అంటే కనుక ఇది అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కదా అనేసి ఒక ఐడియా తోటి నేను ఇలా ఫెవిగ్లూ తీసుకొని అప్పటికప్పుడు అంటించి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. నేను ఈ వీడియో అనేది, ఈ బ్లౌజ్ వీడియో వచ్చేసి నేను లైవ్లో అయినా పోస్ట్ చేస్తాను, లేకపోతే నార్మల్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అనమాట. నాకు వీళ్ళని బట్టి ఉంటుంది. ఇంకొకటి నేను మంచి వీడియో అయితే తీయాలి అనుకుంటున్నానండి. ఒకటి నేను లట్కన్స్ అనేది మీషోలో తెప్పించాను, అవి అయితే చాలా బాగా వచ్చాయి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తుంటే లింక్ అని చేయండి, లేదా నేను వీడియో పోస్ట్లో ఉంటుందన్నమాట, కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. నాకైతే చాలా క్లియర్గా ఇప్పుడు అటాచ్ అయితే అయిపోయిందనమాట. ట్యాప్ చేస్తున్నానండి 1-2 సార్లు, ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు మనము అలా తొందరగా పీకేస్తే కనుక క్లాత్ అనేది జరిగిపోతుందనమాట, ఓపెన్ అయిపోతుందండి. అలా లేకుండా మనం కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలాగే పెడితే కనుక క్లీన్గా మనకు నీట్గా అటాచ్ అనేది అయిపోతుందనమాట. లేదు మనం అప్పటికప్పుడు తీసేస్తే కనుక గ్లూ అనేది రిమూవ్ అయిపోతుందన్నమాట. నాకు ఇక్కడ కొద్దిగా పక్కకు వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇది పాలిస్టర్ క్లాత్ అండి. పాలిస్టర్ క్లాత్స్ జారిపోతూ ఉంటాయన్నమాట. పాలిస్టర్ క్లాత్లో కూడా మనకు జారిపోకుండా ఉండడానికి కూడా ఈ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా చేశాను కదా. తర్వాత మనము ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కటింగ్ చేసుకోండి నీట్గా. నెక్ కూడా మనం ఏ విధంగా కటింగ్ చేసి పెట్టుకున్నామో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, అప్పుడే నాకు కొంచెం రిమూవ్ అయ్యే ఛాన్సెస్ అయ్యింది. అలా కాకుండా ఉండడానికి మనము అప్పటికప్పుడు చేసుకోకూడదండి, నీట్గా చేసుకోవాలి. ఇలా అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. కటింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చింది అనేది, మనకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. కాసేపు ఆరనిస్తాము, ఆరనిస్తే కొద్దిగా మనకు బెటర్గా ఉంటుందన్నమాట. పక్కనైతే పెడుతున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా తీసేసుకుంటానన్నమాట. దాన్ని కూడా సేమ్ అలాగే మనము లైనింగ్ మీద పెట్టి ఫెవిగ్లూ లైనింగ్కి అటాచ్ చేయాలన్నమాట. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి కటింగ్ అనేది దాని మీద అటాచ్ చేసేసి ట్యాప్ చేసేసి ఒక 5 మినిట్స్ ఆరబెట్టిన తర్వాత మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా నేను ఈజీగా నేర్చుకోవడానికి ఈ టిప్స్ అయితే ఫాలో చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొద్దిగా టైం సేవ్ అవుతుంది కదా అనేసి, మీరు కూడా కావాలి అనుకుంటే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఈ టిప్ అయితే. ఎందుకంటే చాలా వరకు మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బుడపల్లాగా అలా ఉండిపోతాయన్నమాట. అలా లేకుండా ఉండడానికి ఇక్కడైతే మనము ఈ విధంగా ట్రై చేయాలి. ట్రై చేస్తేనే కదండి మీకు అర్థమయ్యేది. ఇలా ఒక్కొక్క విధంగా మీరు ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ మనము హెమ్మింగ్ సూదితో కుట్టి చూడాలి. తర్వాత మనం చేతి సూదితో అంటే హెమ్మింగ్ వేస్తూ ఉంటాం కదా, అలా కూడా కుట్టి చూడాలన్నమాట. అలా కుట్టిన తర్వాత మళ్ళీ మనము మిషన్ మీద కుట్టి చూడాలి.
చేయాలి, తర్వాత ఇలా ఫెవిగ్లూతో అటాచ్ చేయడం నేర్చుకోవాలి. అలాంటివి చిన్న చిన్న మీరు పనులు అనేది నేర్చుకుంటూ ఉంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అయిపోతారండి. నిజంగా మీకు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తూ ఉంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతారు. ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ అనేది కటింగ్ చేయడము, అలాగే కటింగ్ స్టిచ్చింగ్ చేయడం నేర్చుకుంటే కనుక చాలా ఫాస్ట్గా మీరు నేర్చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోండి. ఒకటైతే పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ది ఇంకోటి కూడా నేను ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నాకైతే అక్కడ కొద్దిగా లైనింగ్ క్లాత్ అనేది తక్కువ వచ్చింది కుట్ల దగ్గర పైన. ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను కదా ఫెవిగ్లూ, అక్కడనమాట. అక్కడ నాకు తక్కువ వచ్చింది, అయినా కూడా నేను కటింగ్ చేసేసాను. అక్కడ జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట. లైనింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ అనేది చేస్తాను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో చూడండి. ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చిందనమాట. కుట్టు దగ్గరికి వచ్చింది, కుట్టు పైకి రావడం లేదనమాట. అక్కడ నేను లైనింగ్ అనేది కొద్దిగా అటాచ్ అనేది చేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తానండి, ఇప్పుడైతే చెయ్యను. తర్వాత ఈ విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి ట్యాప్ చేసేసుకోవాలి. చూడండి చాలా చక్కగా అయిపోయింది. నీట్గా మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫాస్ట్గా అయిపోయే టెక్నిక్స్ని చూస్తూ ఉండాలి ఎప్పుడప్పుడు. ఇప్పుడు చాలా ట్రెండ్గా ఉంది కదండి, ఇలా ఫెవిగ్లూ పెట్టి అటాచ్ చేసేయడము, తర్వాత స్టిచ్చింగ్ చేసేయడము చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి చాలామంది దీనికి మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. ఈ విధంగా చేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేది మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట నీట్గా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఫాస్ట్గా. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేది మొత్తం కటింగ్ చేసుకోవాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకా ఏమన్నా మీకు వేరే వేరే వీడియోస్ కావాలి, ఏ డిజైన్ కావాలి అనేది కూడా కావాలంటే మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో. నేను ఆ వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి. టాటా బాబాయ్, సీ యూ.